హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. జననాయకన్ రిలీజ్ ఎఫెక్ట్ ఇప్పుడు చిరు నెక్స్ట్ సినిమా మీద పడబోతుందనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. చిరు బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మెగా 158 సినిమా కేవీఎన్ ప్రొడక్షన్లో తెరకెక్కనుంది. జననాయకన్ సినిమాను కూడా కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది. తెలుగులో చిరంజీవి మూవీతో ఎంట్రీ ఇవ్వాలని ఆ సంస్థ ప్లాన్ చేసుకుంది. ఇప్పటికే మెగా 158 ప్రాజెక్ట్తో నిర్మాతలు వెంకట్ కే నారాయణ, నిషా వెంకట్ కోనంకి డీల్ కుదుర్చుకున్నారు. అయితే జననాయకన్ సెన్సార్ గొడవ కారణంగా ఆ సంస్థ కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో చిరు బాబీ సినిమా మరింత ఆలస్యం కానుందని వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సిన చిరంజీవి మూవీ జననాయకన్ ఎఫెక్ట్ వల్ల మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. అయితే అంతవరకు చిరు బాబీ వేచి చూస్తారా అనే చర్చ అయితే ఇండస్ట్రీలో సాగుతోంది. రీజనల్ సినిమాలో ఆన్లైన్ టికెటింగ్ యాప్స్లో సరికొత్త రికార్డులకు మనశంకర వరప్రసాద్ గారు కేరఫ్గా నిలిచారు. ఈ సినిమా ఏకంగా 5.2 మిలియన్ టికెట్స్ బుక్ అయ్యాయి. ఏ రీజనల్ సినిమాకైనా ఇదే హైయెస్ట్ బుకింగ్స్ అంటూ మేకర్స్ ప్రకటించారు. రెండో వారంలోనూ ఈ సినిమా దూకుడు చూపిస్తాం. మృణాల్ ఠాకూర్కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతాం. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేస్తున్నారన్న న్యూస్ ఫిలిం సర్కిల్లో వైరల్ అవుతాం. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమికుల రోజు సందర్భంగా లవ్ స్టోరీ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. శేఖర్ కమల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఈ సినిమా 2021 సెప్టెంబర్ 24న రిలీజ్ అయింది. డీసెంట్ హిట్గా నిలిచిన ఈ సినిమా చైతూ కెరీర్లో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. సంక్రాంతికి విడుదలై ప్రేక్షకాదరణ పొందిన సినిమాల్లో మనశంకర వరప్రసాద్ గారు ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, నయనతార ఈ చిత్రంలో జంటగా నటించారు. రీసెంట్గా ఈ మూవీ 300 కోట్ల క్లబ్లోకి చేరింది. ఈ సినిమా నుంచి మేకర్స్ శశిరేఖ ఫుల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాం. బలగం సినిమాతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు ఎల్దండి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. ఎట్ ప్రెజెంట్ ఎల్లమ్మ మూవీ మేకింగ్లో బిజీగా ఉన్న ఈయన ఆ సినిమా షూటింగ్లో భాగంగా తెలంగాణలోని ఓ ఆలయ ప్రాంగణంలో ఫోటోలు దిగాడు. వాటిని తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశాడు. అయితే ఆ ఫోటోల్లోని ఓ ఫోటోలో వేణు షూ వేసుకొని గుడి పైన కాలు వేసుకొని కూర్చోవడం వివాదంగా మారింది. కొన్ని హిందూ సంఘాలకు కోపాన్ని తెప్పిస్తోంది. దాదాపు 7 ఏళ్ల తర్వాత నారీ నారీ నడుమ మురారి సినిమాతో సక్సెస్ కొట్టిన శర్వానంద్ రీసెంట్గా జరిగిన ఈ మూవీ థ్యాంక్ యూ మీట్లో ఎమోషనల్ అయ్యాడు. తనకు సక్సెస్ ఇచ్చిన ప్రొడ్యూసర్ అనిల్ సుంకరకు కృతజ్ఞతలు చెప్పి రుణం తీర్చుకోవాలనుకోవడం లేదన్నాడు. హీరో నిర్మాత కలిసి ఉంటే ఏమవుతుందనేది తామిద్దరం చూపిస్తామన్నాడు. అంతేకాదు నెక్స్ట్ సినిమాకు అనిల్ సుంకర్ను రూపాయి కూడా అడగరని మాటిస్తున్నట్టు ఆన్ స్టేజ్ స్టేట్మెంట్ ఇచ్చారు శర్మ. అనిల్ పెద్ద సినిమాలు చేసే వరకు ₹1 కూడా ఆయన దగ్గర నుండి తీసుకోనన్నారు. ఇండియన్ స్టార్ క్రికెటర్ స్మృతి మందనతో పెళ్లి రద్దు కారణంగా నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో వైరల్ అయిన పలాష్ ముచ్చల్పై ఇప్పుడు చీటింగ్ కేసు నమోదైంది. స్వతహాగా మ్యూజిక్ కంపోజర్ అయిన పలాష్ సినిమాలని కూడా డైరెక్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే సాంగ్లీకి చెందిన ఫిలిం ఫైనాన్సర్ విద్యన్ మానేతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్టు చెప్పి 2023లో 40 లక్షలు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ముఖం చాటేశాడు. రీసెంట్గా తన నెంబర్ను కూడా బ్లాక్ చేశాడు. దీంతో ఫైనాన్షియర్ విద్యన్ మానే పలాష్పై పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెట్టారు.